నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను అక్రమ్ పాషా ముందుగా ముఖ్యాంశాలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో అమిత్ షా భేటీ లాక్డౌన్ పై జరిగిన చర్చ రేపు విధివిధానాలు ప్రకటించే అవకాశం తెలంగాణ రైతులకు త్వరలోనే తీపి కబురు చెబుతానన్న సీఎం కేసీఆర్ యావత్ దేశం అబ్బురపడేలా వార్త చెప్పబోతున్నానని వెల్లడి జూన్ 6వ తేదీ వరకు కోర్టులకు లాక్డౌన్ అత్యవసర కేసులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించాలన్న హైకోర్టు సరిహద్దు వివాదంలో ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదన్న చైనా తూర్పు లడఖ్ సరిహద్దు వెంబడి బలగాలను మోహరిస్తున్న డ్రాగన్ జూన్ 1న కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది సాధారణ వర్షపాతం నమోదవుతుందన్న ఐఎండీ ఇక వివరాలు దేశంలో కరోనా విజృంభిస్తున్న వేళ ప్రధాని నరేంద్ర మోదీతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా భేటీ అయ్యారు. దేశంలో కరోనా తీవ్రత, లాక్డౌన్ తదితర అంశాలపై మోదీతో చర్చించారు. నిన్న రాత్రి పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడిన అమిత్ షా లాక్డౌన్పై వారి నుంచి అభిప్రాయాలు తీసుకున్నారు. పీఎంతో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రుల అభిప్రాయాలను కూడా అమిత్ షా మోదీకి వివరించారు. గడిచిన 24 గంటల్లో దేశంలోనే అత్యధికంగా 7,467 కొత్త కేసులు నమోదైన నేపథ్యంలో ఇరువురి మధ్య జరిగిన ఈ భేటీలో కోవిడ్ మహమ్మారి కట్టడికి ఎలాంటి వ్యూహాలను అనుసరించాలనే అంశంపై కీలకంగా చర్చ జరిగిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. లాక్డౌన్పై ఎలా ముందుకెళ్లాలనే అంశంపై శనివారం కేంద్రం ప్రకటన చేసే అవకాశం ఉంటుందన్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో అత్యంత కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. గోదావరి జలాలను 618 మీటర్ల ఎత్తులో ఉన్న కొండపోచమ్మ రిజర్వాయర్లోకి ఎత్తిపోసే పంప్ హౌస్ను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. చిన్న జీఆర్ స్వామితో కలిసి పంప్ మోటార్ను స్విచ్ ఆన్ చేశారు. దీంతో కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్లోకి గోదావరి జలాలు పరవళ్లు తొక్కాయి. సముద్ర మట్టానికి దాదాపు 1/2 కిలోమీటర్ కంటే ఎత్తులో నిర్మించిన కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్లోకి గోదావరి జలాలను ఎత్తిపోయడం ద్వారా రాష్ట్రం కొత్త చరిత్రను లిఖించింది. 15 టీఎంసీల సామర్థ్యం ఉన్న ఈ రిజర్వాయర్ ద్వారా 2,85,000 ఎకరాలకు సాగునీరు, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు తాగునీరు అందుతుంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ వెంట మంత్రులు హరీష్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, ఎంపీలు సంతోష్ కుమార్, కొత్త ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. కొండపోచమ్మ రిజర్వాయర్ పంప్ హౌస్ ప్రారంభానికి ముందు శుక్రవారం తెల్లవారుజాము నుంచే కొండపోచమ్మ దేవాలయంలో చండీ యాగం, పంప్ హౌస్ మర్కూక్ వద్ద సందర్శన యాగం నిర్వహించారు. కొండపోచమ్మ ఆలయానికి చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న కేసీఆర్ దంపతులకు అర్చకులు ఘనస్వాగతం పలికారు. దర్శన అనంతరం రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి కేసీఆర్కు జ్ఞాపికను అందజేశారు. ఆలయ ఆవరణలో గోమాతను పూజించి పూలమాల వేసి అరటిపండు తినిపించారు. అనంతరం అర్చకుల నుంచి సీఎం ఆశీర్వాదం అందుకున్నారు. అనంతరం ఆలయంలో పూజలు నిర్వహించి చండీయాగం పూర్ణాహుతిలో పాల్గొన్నారు. जलाधिदेवतायाः वरुणस्य प्रसादेन तस्य श्यामलायाः भूदेवतायाः प्रसादेन गोदावरी महानद्याः प्रसादेन जलाशय निर्माणस्थलीय अगोचरशक्ति प्रसादेन इंद्रादि लोकपाल प्रसादेन सकल देवता प्रसादेन च కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా భూములు కోల్పోయిన వారి త్యాగాలు వెలకట్టలేనివని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. కొండపోచమ్మ జలాశయం ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు.
కొండపోచమ్మ సాగర్ ప్రారంభోత్సవం రాష్ట్ర చరిత్రలో ఉజ్వలమైన ఘట్టమన్నారు. కాళేశ్వరం నుంచి కొండపోచమ్మ వరకు భూములు కోల్పోయిన భూ నిర్వాసితులందరికీ శిరసు వంచి నమస్కరిస్తున్నానని, వారి త్యాగం వల్లే లక్షలాది ఎకరాలు సాగులోకి వచ్చాయన్నారు. నిర్వాసితులకు ఇప్పటికే మంచి పరిహారం అందజేశామని, ఇకపై కూడా వారికి అండగా ఉంటామన్నారు. దాదాపు వందలాది పంపు సెట్లు, ఇది 10th లిఫ్ట్ కాళేశ్వరం ప్రాజెక్టులో 10th లెగ్. అంటే ఇంతకుముందు 9 లిఫ్టులు దాటుకొని 10th లిఫ్ట్ కింద కొండపోచమ్మ సాగర్లోకి జలాలు ఈరోజు ప్రవహించింది. అందరికన్నా ముందు నేను అతి ఎక్కువగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపేది అది ఏ ప్రాంతమన్నా కావచ్చు. కాళేశ్వరం బ్యారేజ్ నుంచి మొదలు పెట్టుకుంటే కొండపోచమ్మ సాగర్ వరకు కూడా ఎవరైతే ప్రాజెక్టులో భూములు కోల్పోయి నిర్వాసితులైనరో వారి త్యాగాలు వెలకట్టలేనటువంటివి. వారందరికీ కూడా నేను శిరస్సు వంచి నమస్కారం చేస్తా ఉన్నాను. పూర్తి స్థాయి ధన్యవాదాలు కూడా వాళ్ళకి తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే వారి త్యాగం వల్లనే ఈరోజు లక్షలాది ఎకరాల ప్రజలకు, తెలంగాణ ప్రజలకు నీళ్లు వచ్చేటువంటి అవకాశం వచ్చింది. పర్టికులర్లీ ఈ ప్రాజెక్టులో మామిడియాల, బైలంపూరు, తానేదారపల్లి అనే 3 గ్రామాలు సంపూర్ణంగా దీనిలో సబ్మర్జ్ కావడం జరిగింది. జిల్లా కలెక్టర్ వెంకటరామరెడ్డి గారి నాయకత్వంలో, జిల్లా మంత్రి హరీష్ గారి నాయకత్వంలో అద్భుతమైనటువంటి రిహాబిలిటేషన్ కాలనీ కూడా వాళ్ళకి నిర్మాణం చేసినారు. తునికి బల్లారం పోతే అసలు కొత్త పట్టణమే నిర్మించి గేటెడ్ కమ్యూనిటీ ఇళ్లలాగా అవి అద్భుతంగా కనపడతా ఉంది. ఆ తృప్తి ఉంది. నేను వాళ్ళకు ఒక మాట ఇచ్చున్నాను, మీ అందరి పిల్లలకు కూడా ఉద్యోగ అవకాశాలు లభించే విధంగా ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ, నాన్ పొల్యూటింగ్ ఇండస్ట్రీ మీ ప్రాంతంలో పెట్టిస్తామని చెప్పినాం. అక్కనే మినిస్టర్ గారు, కలెక్టర్ గారు అంతా కూడా సైట్ కూడా చూసి పెట్టినారు. 100-200 ఎకర్స్ ల్యాండ్ కూడా ఉంది. ఇప్పుడు కొత్తగా ప్రారంభించబోయే ఫుడ్ ప్రాసెసింగ్ SEZs తప్పకుండా వాళ్ళకు కూడా న్యాయం జరిగే విధంగా ఏర్పాట్లు చేయబడతాయి. అదేవిధంగా గజ్వేల్ ప్రాంతంలో మంత్రి గారు, మా జిల్లా కలెక్టర్ గారు పలు దఫాలు చర్చలు చేసి ప్రజలు కూడా కోరుకొని మరొక ప్రత్యామ్నాయ గజ్వేల్ పట్టణం ఆవిర్భావం అవుతా ఉంది. 6000 పైచీలకు ఇల్లు నిర్మాణం వివిధ దశలలో ఉన్నవి. 600 ఎకరాల ప్లేస్లో జరుగుతూ ఉంది. అది గజ్వేల్ పట్టణానికి ప్రతి సృష్టి. న్యూ గజ్వేల్ టౌన్, న్యూ టౌన్ ఈజ్ యాడెడ్ టు గజ్వేల్ టౌన్. సో అట్లాంటి దాంట్లో కూడా అన్ని కేర్ తీసుకొని అద్భుతమైనటువంటి నూతన పట్టణం అన్ని సకల వసతులతో రాబోతా ఉంది. మా జిల్లా కలెక్టర్ గారికి, వారి టీంకి, జిల్లా యంత్రాంగానికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. విశేషం కృషి చేసి నిర్వాసితుల కోసం చేస్తూ ఉన్నారు. డెఫినెట్గా వాళ్ళకు కూడా సిద్దిపేట జిల్లా SEZలో అవకాశాలు వచ్చే విధంగా, ఫుడ్ ప్రాసెసింగ్ SEZలో అవకాశాలు వచ్చే విధంగా అయినంత మేరకి ప్రభుత్వం సహకరిస్తుంది, సహాయం కూడా చేస్తుంది. భూ నిర్వాసితుల ఎడల ప్రభుత్వానికి సంపూర్ణంగా సానుభూతి ఉంది. ఈరోజు వారు అందించిన సహకారం వల్లనే, వారి త్యాగం వల్లనే ఈ ప్రాజెక్టులన్నీ సాకారమైనవి. అది రంగనాయక సాగర్ కావచ్చు, అట్లానే అన్నపూర్ణ రిజర్వాయర్ ఇల్లంతకుంట మండలంలో మరి రసమై బాలసేన్ కాన్స్టిట్యున్సీలో కావచ్చు. తెలంగాణ రైతులకు త్వరలోనే తీపి కబురు చెబుతానని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. కొండపోచమ్మ రిజర్వాయర్ ప్రారంభోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం మాట్లాడుతూ యావత్ దేశమే అబ్బురపడే వార్త త్వరలో చెబుతానన్నారు. తాను పట్టుపడితే మొండి పట్టుపడతానని, రైతులు అద్భుతాలు సృష్టించే రోజులు రాబోతున్నాయన్నారు. తక్కువ కాలంలోనే ఆశించిన ప్రగతిని సాధించామని, ఇరిగేషన్ రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చామన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేయాలనుకున్నది నియంత్రిత సాగు మాత్రమేనని, నియంతృత్వ సాగు కాదన్నారు. ప్రభుత్వ నిర్ణయానికి మద్దతు పలుకుతూ వేలాది గ్రామాలు ఇప్పటికే తీర్మానం చేశాయి. 6 సంవత్సరాల అనతి కాలంలో తయారు కావడం తెలంగాణ ప్రజలకందరికీ కూడా గర్వకారణం. తెలంగాణ రైతాంగానికి త్వరలోనే నేను అతిపెద్ద తీపి కబురు కూడా చెప్పబోతా ఉన్నా. ఆ ఫైనాన్స్ అంతా వర్కౌట్ అయింది. రాబోయే కొద్ది రోజులలోనే నేను వాళ్ళకు మంచి మాట, అంటే ఇక్కడ ప్రపంచంలోనే కాదు ఇండియాలోనే ఎక్కడ కూడా రైతాంగం కోసం లేనటువంటి గొప్ప శుభవార్త కూడా అందించబోతా వెరీ షార్ట్ పీరియడ్లో. దానికోసం అందరు వేచి ఉండాలి, మీరు కూడా వేచి ఉండాలి.
కొద్దిగా సస్పెన్స్ పెడదాం. ఒక వారం వరకు లెక్కాచారం అంతా తీసి అందరూ అసలు భారతదేశమే ఆశ్చర్యపడి అడ్డం పడేటువంటి వార్త కూడా చెప్తాను. కాబట్టి ఆ విధంగా ముందుకు పోదాం. అల్టిమేట్లీ నేను ఒకటే మనవి చేస్తా ఉన్నా, ఫైనల్గా మా గోల్ తెలంగాణ రాష్ట్రం కోసం నేను చావు నోట్లో తలకాయ పెట్టిన అందరికీ తెలుసు. ఆల్మోస్ట్ డెత్ బెడ్ మీదకి పోయి రిటర్న్ వచ్చిన నేను, ఆ పరిస్థితి అందరికీ తెలుసు. చాలామంది నాతో పనిచేసిన ఉద్యమ సహచరులు వాళ్ళ ప్రాణాలు బలి చేసినారు. అమరవీరులను స్మరించుకుంటాం, అడుగడుగునా స్మరించుకుంటాం. కారణం ఏంటంటే ప్రాణానికంటే మించింది ఏది లేదు. రాష్ట్ర సాధన క్రమంలో వాళ్ళు తమ ప్రాణాలు కోల్పోయినారు. చాలా గొప్ప వెలలేని త్యాగం చేసినారు. అందరి త్యాగాలకు, అందరి కష్టాలకు ఫలితమే ఒక అద్భుతమైన తెలంగాణ తయారు కావాలి. తెలంగాణ రావడం డ్రై, వచ్చిన దాంతో 10ంతల బాగుపడడం అనేది ఆశించిన స్థాయిలో, ఆశించిన స్పీడ్లో, అనతి కాలంలో బాగుపడమే మనందరికీ కూడా కావాల్సింది. ఆ ఫలితం కళ్ళ ముందు కనపడతా ఉంది, 100% కనపడతా ఉంది. ఎందుకంటే 165 టీఎంసీ సామర్థ్యం ఉన్న బ్యారేజీలు, రిజర్వాయర్లు, ప్రాజెక్టులు, పంప్ హౌజులు నిత్యం నీళ్లు దుంకుతూ కనపడతా ఉన్నాయి. 10 స్టేజీల లిఫ్ట్ ఇరిగేషన్. కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ ప్రారంభించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎంఐఎం అధినేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రాజెక్టును ప్రారంభించిన నేపథ్యంలో కేసీఆర్ కు అభినందనలు తెలుపుతూ ఓవైసీ ట్వీట్ చేశారు. కొండపోచమ్మ సాగర్ ప్రారంభం గొప్ప ముందడుగని, ఈ జలాశయం ద్వారా రైతులకు సాగునీరు, గృహాలకు తాగునీరు అందుతాయన్నారు. పోతిరెడ్డిపాడు విస్తరణ జీవో 2003ను తక్షణమే రద్దు చేయాలని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్తో నాగార్జున సాగర్కు చుక్క నీరు రాదన్నారు. కేసీఆర్ ఇవాళ ప్రారంభించిన కొండపోచమ్మ ప్రాజెక్టుతో ఉమ్మడి నల్గొండ జిల్లా ఎడారిగా మారుతుందని కోమటిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. దక్షిణ తెలంగాణను ఎడారిగా చేయడమే కేసీఆర్ లక్ష్యమని, అందుకే గంధమల్ల, బస్వాపూర్ రిజర్వాయర్లను పక్కన పెట్టారని, కమిషన్ల కోసమే గోదావరి నీళ్లను కృష్ణాలో కలుపుతుంటున్నామన్నారని కోమటిరెడ్డి ఆరోపించారు. మీడియా ప్రతినిధులతో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కోవిడ్-19 విజృంభణను నియంత్రించే దిశగా సాగుతున్న పోరాటంలో అగ్రగాములుగా ఉన్న మీడియా ప్రతినిధుల ప్రయత్నం ప్రశంసనీయమని అన్నారు. లాక్డౌన్ సందర్భంగా విద్యా సంవత్సరం వ్యర్థం కాకుండా ఆన్లైన్ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టామని, అన్ని విశ్వవిద్యాలయాలు దీనిని తూచా తప్పకుండా పాటిస్తున్నాయని గవర్నర్ అన్నారు. ఎంజాయ్, ఎడ్యుకేట్, ఎంప్లాయ్, ఆడుతూ పాడుతూ విద్య నేర్పాలి, నేర్చుకున్న విద్య ఉపాధి అవకాశాలకు దారితీయాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. కోవిడ్-19 నియంత్రణ విషయంలో కోవిడ్కు టీకా కనిపెట్టడంలో సీసీఎంబీ ప్రయత్నాలు ప్రశంసనీయమని, అన్ని విశ్వవిద్యాలయాల్లో బోధనేతర సిబ్బంది పోస్టుల భర్తీకి వివిధ విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్ల నియామకానికి తాము వీలైనంత త్వరలో చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. తలసేమియా రోగుల కోసం భారీ ఎత్తున రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయాలని గవర్నర్ అన్నారు. పీఎం రీసెర్చ్ ఫెలోషిప్ను పెంపొందించగలిగిన హైదరాబాద్ విశ్వవిద్యాలయాన్ని గవర్నర్ అభినందించారు. సకారాత్మక దృక్పథంతో తెలంగాణలో శిక్షణా ప్రమాణాలను పెంపొందించేందుకు ప్రామాణిక ప్రయత్నం చేస్తామని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. నియంత్రిత సాగు విధానంపై రైతులు అవగాహన కల్పించేందుకు నిర్వహించిన కార్యక్రమంలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గం పరిధిలోని పాతవర్ని, శ్రీనగర్, కోటగిరి మండలంలోని సోంపూర్ గ్రామాల్లో పోచారం పాల్గొని రైతులకు అవగాహన కల్పించారు. నియంత్రిత పద్ధతిలో ప్రాధాన్యం గల పంటల సాగు చేయడం ద్వారా రైతులు తమ దిగుబడుల నుండి అధిక లాభాలు పొందుతారని, మూస పద్ధతిలో పంటలను పండించడం వల్ల రైతులు నష్టపోతున్నారని చెప్పారు. ప్రభుత్వ సూచనలు పాటిస్తూ సూచించిన పంటలను వేయడం వల్ల రైతులు లాభపడతారని పోచారం ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఉచితంగా 24 గంటల కరెంటు గాని, చనిపోయిన రైతు కుటుంబానికి 8 రోజుల్లోనే 5 లక్షల రూపాయలు నగదు వాళ్ళ బ్యాంక్ ఖాతాలో వేయడం గాని, పండిన పంటలు కొనుగోలు చేయడంలో గాని, ఇది అన్ని రాష్ట్రాలు లేదు. ఇది మన పక్క రాష్ట్రాలు ఉన్నాయి, కొన్నింటో దిక్కులేడు. పక్కన మహారాష్ట్ర ఉంది, అడిగినో దిక్కులేడు. కానీ ఈనాడు అన్ని విధాలుగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే రైతు యొక్క భవిష్యత్తు మార్చాలి, అప్పులో ఉన్న రైతును బయటకు తీసుకురావాలి, మంచి పంట పండించాలి, మంచి దిగుబడి రావాలి, మంచి రేటు రావాలి.
అప్పులో ఉన్న రైతు బ్యాంకు పోవాల్సిన అవసరం లేకుండా అప్పు కోసం తనున్న డబ్బునే బ్యాంకులో దాచుకునే విధంగా, డిపాజిట్ చేసుకునే విధంగా రైతు ఎదగాలి అనే సంకల్పంతో మన ముఖ్యమంత్రి గారు ప్రతినిత్యం దాని మీద చర్చిస్తా ఉన్నారు. ఈనాడు నిజాం సాగర్ పరిస్థితితో మనకి ఇబ్బందులు ఇంకా ఉన్నాయి. మాంజిరా నదికి నీళ్లు లేవు. పోయిన సంవత్సరం సింగూరులో ఒక చుక్కబొట్టు నీళ్ళు రాలే, నిజాం సాగర్ రాలే. ఏదో 3 టీఎంసీల నీళ్లు పోచారం ప్రాజెక్టులో పడినటువంటి నీళ్లు నిండి బొర్రి సర్ప్లైస్ అయ్యి మనకు నిజాం సాగర్కి వచ్చిన 3 టీఎంసీలు, లేకపోతే మాంజిరా నది నుంచి వచ్చినటువంటి నీళ్లు కావాలి. రాష్ట్రంలో న్యాయ వ్యవస్థ లాక్డౌన్ను హైకోర్టు మరోమారు పొడిగించింది. కరోనా నేపథ్యంలో కోర్టులు ట్రైబ్యునళ్ల లాక్డౌన్ను వచ్చే నెల 6వ తేదీ వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అత్యవసర కేసులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపట్టాలని జిల్లా కోర్టులను ఆదేశించింది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో మినహా రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో నేరుగా పిటిషన్ల దాఖలుకు అనుమతించింది. కోర్టుల్లో మాస్కులు, శానిటైజేషన్ వంటి జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని హైకోర్టు సూచించింది. ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి, జనతా కాంగ్రెస్ ఛత్తీస్గఢ్ పార్టీ అధ్యక్షుడు అజిత్ జోగి కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన మే 9న రాయ్పూర్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. దాదాపు 20 రోజులుగా చికిత్స పొందుతున్న ఆయన శుక్రవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. వెంటనే 2 సార్లు గుండెపోటు రావడంతో వెంటిలేటర్లపై శ్వాస అందించారు. అయినప్పటికీ ఫలితం లేకపోయిందని ఆయన తనయుడు అమిత్ జోగి తెలిపారు. 1946 ఏప్రిల్ 29న బిలాస్పూర్లో జన్మించిన అజిత్ జోగి రాజకీయాల కంటే ముందు ఐఏఎస్కు ఎంపికై మధ్యప్రదేశ్లోని ఇండోర్ జిల్లా కలెక్టర్గా విధులు నిర్వర్తించారు. అనంతరం కాంగ్రెస్లో చేరి వివిధ హోదాల్లో పనిచేశారు. 2016లో కాంగ్రెస్తో విభేదాల నేపథ్యంలో ఆ పార్టీకి గుడ్ బై చెప్పి జనతా కాంగ్రెస్ ఛత్తీస్గఢ్ జే పార్టీని స్థాపించారు. భారత్లో కరోనా విస్తృత వేగంతో వైరస్ వ్యాప్తి చెందుతుంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 7,466 కేసులు నమోదవగా 175 మరణాలు సంభవించాయి. దీంతో దేశంలో కరోనా బాధితుల సంఖ్య 1,65,000 దాటింది. మరణాల సంఖ్య 4,706కు చేరిందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. భారత్లో కరోనా వైరస్ బయటపడ్డ తర్వాత 24 గంటల్లో అత్యధిక కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. అయితే కరోనా మరణాల్లో భారత్ చైనాను దాటేసింది. చైనాలో ఇప్పటివరకు 4,634 మంది కోవిడ్ బారిన పడి చనిపోయారు. భారత్లో ఈ సంఖ్య చైనాను దాటేసింది. ఇప్పటిదాకా 4,700కు పైగా మరణాలు నమోదయ్యాయి. అంతేకాకుండా కరోనా కేసుల్లో ప్రపంచంలోనూ భారత్ 9వ స్థానానికి చేరింది. 1,82,000 కేసులతో జర్మనీ 8వ స్థానంలో ఉండగా 1,60,000 కేసులతో టర్కీ 10వ స్థానంలో కొనసాగుతోంది. కరోనా వైరస్ను నియంత్రించేందుకు విధించిన లాక్డౌన్తో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న రైతన్నకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కిసాన్ సమ్మాన్ నిధి పథకం ఎంతో ఊరటగా నిలుస్తుంది. 2,000 రూపాయల చొప్పున ఏడాదికి 3 సార్లు మొత్తం 6,000 రూపాయల ఆర్థిక సాయాన్ని కేంద్రం ఈ పథకంలో భాగంగా అందజేస్తోంది. దీంతో పెట్టుబడికి డబ్బులు లేక అవస్థలు పొందుతున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందజేయడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని కేడీసీసీ బ్యాంకు ద్వారా ప్రభుత్వం సాయం అందుకున్న రైతులు కేంద్రానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. मेरे को है जमीन 3 एकड़ का हम लोग व्यवसाय कर रहे हैं. वो जो मोदी भेज रहा है ना केवाईसी का मनी और उसका 2,000 का हमारा अकाउंट में आ गया है. वो हम लोग को जो किसान लोग को बहुत हेल्पफुल हो रहा है क्योंकि हम लोग जो यूरिया ले सकते हैं और उसका वेजिटेबल का जो भी सीड्स लेने का जो भी खरीद करने के लिए उसका अच्छा यूज हो रहा है और इसके लिए हम लोग को सेंट्रल गवर्नमेंट को धन्यवाद बोल रहे हैं. और आगे भी ऐसा अच्छा जो किसान लोग को अच्छा करेगा तो पब्लिक अच्छा खुशी होएगा. पीएम किसान పథకం ద్వారా 6 నెలలకు 2,000 రూపాయలు మా అకౌంట్లో జమ అవుతున్నాయి. దానితోటి మేము కొద్దిగా ఎరువులు, రైతుకు సంబంధించింది సీడ్ తెచ్చుకోవడం, దాంతో మేము పంటలు వేసుకోవడం జరుగుతుంది. దాంతో మాకు ఎంతో చాలా మేలు జరుగుతుంది. ప్రతి 6 నెలలకు ఒకసారి మాకు మోడీ గారు ఇచ్చే 2,000 అకౌంట్లో జమ అవుతుంది.
అవి మాకు చాలా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే మా ఎకరానికి 2,000 రూపాయలు మా అకౌంట్లో పడ్డాయి. అది మాకు ఇప్పుడు చాలా హెల్పింగ్గా ఉన్నది. మాకు ఎరువులు కొనుక్కోవడానికి కూడా చాలా ఉపయోగపడుతున్నాయి. ఈ కరోనా వల్ల మా ఇంటికి బయటకు వెళ్ళలేకపోతున్నాం. ఈ సెంట్రల్ గవర్నమెంట్ రైతులకి చాలా మంచి సహాయం చేస్తున్నది. ప్రధానమంత్రి గారు ప్రవేశపెట్టిన కిసాన్ సమ్మాన్ నిధి అనేది మా బ్యాంకులో ఉన్న రైతులకు చాలా ఉపయోగపడింది. దాదాపుగా మా బ్యాంకులో 15,000 అకౌంట్లు ఉంటే దాంట్లో 10,000 వరకు రైతుల అకౌంట్స్ ఉన్నాయి. దాంట్లో ఒక్కొక్క విడతలో 2,000 కింద ఇప్పటి వరకు 5 విడతలు రిలీజ్ అయ్యాయి. దాదాపు ప్రతి విడతలో 2 కోట్ల వరకు అకౌంట్లలో జమ కాబడ్డాయి. దాదాపుగా అందరూ వచ్చి ఆ డబ్బులను విత్డ్రా చేసుకొని వాడుకున్నారు. ఎవరైతే అకౌంట్లు వాడకుండా ఉన్నారో వాళ్ళు కూడా కిసాన్ సమ్మాన్ నిధి కింద డబ్బులు వచ్చినాయని తెలుసుకున్నాక అకౌంట్ని ఆపరేట్ చేసుకొని వాడుకోవడం జరుగుతుంది. కిసాన్ సమ్మాన్ నిధి కింద దాదాపు 10,000 అకౌంట్లకు డబ్బులు రావడం జరిగింది. అందులో కొన్ని అకౌంట్లు ఇనాపరేటివ్ ఉన్నప్పటికీ ఆ డబ్బులు వచ్చిన తర్వాత వాళ్ళు ఆపరేటివ్లోకి మార్చుకొని ఆ డబ్బులు పొంది లబ్ధి చేకూరడం జరిగింది. అట్లాగే ఇప్పుడు ఈ లాక్డౌన్ పీరియడ్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న 1,500 కొరకు చాలా మంది బ్యాంకు వస్తున్నారు. వాళ్ళందరినీ శానిటైజ్ చేసి వరుస క్రమంలో నిల్చోబెట్టి మాస్కులు ధరింపజేసి వలస కూలీలు, రైతులు, చిన్న వ్యాపారుల సంక్షేమం కోసం ఆత్మనిర్భర్ భారత్ పథకంలో 3 లక్షల కోట్ల రూపాయలను కేటాయించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. వలస కార్మికులకు రేషన్ కార్డు లేకున్నా 2 నెలల పాటు రేషన్ ఇవ్వాలంటూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై వలస కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో గత 10 సంవత్సరాలుగా పనిచేస్తున్న రాజస్థాన్కు చెందిన వలస కార్మికులు ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. తమకు రాజస్థాన్లో రేషన్ కార్డు ఉన్నప్పటికీ తాము పనిచేస్తున్న మహబూబ్ నగర్లో 2 నెలల పాటు రేషన్ పొందే సౌకర్యం కల్పించిన ప్రభుత్వానికి వారు ధన్యవాదాలు తెలిపారు. पूरन हमारा नाम है, हम गणपति मनाते हैं, राजस्थान से आए हुए हैं हम लोग। और ये लॉकडाउन में हमारे को थोड़ा पैसे से की दिक्कत ज़्यादा आ रहा है, तो भी हम लोग ने बनाया है 2-3 लाख रुपए का गणपति बनाए। वो खाने पीने में वो देने का बोला और नहीं दे रहे, अभी बंद कर दिया, क्या पता देते नहीं देते। इस सीजन में गणपति होता नहीं होता सीजन, उनका वो आगे बोल रहे नहीं, आगे क्या बोलना चाहते हैं। हाँ, हमारे को अभी एक बार हो गए, एक बार हमारे को खाना दिया है, उससे अच्छा हुआ। अभी और भी एक बार खाना आना दे तो अच्छा रहता। पैसा ऐसा थोड़ा चाहिए हमारे को भी, कि हम उधर उधर से दे नहीं सकते, कोई लोग बाग दे रहे नहीं हमारे को पैसा। और भी 1-2 बार दे तो अच्छा रहता हमारे को, काम हमारा अच्छा स्टार्ट हो जाता। अभी बंद पड़ा पूरा काम, उधर जाके करना क्या है, छोटे से बड़े इधर ही हुआ सब। अभी उधर से पैसे देते लोग बाग, वो भी बंद हो गए, क्यों लॉकडाउन में कहाँ से देते तुम लोग। फिर ऐसा गणपति सीजन होता नहीं होता। अभी केंद्र सरकार को क्या पूछा? वो केंद्र सरकार क्या पैसा नहीं दे रहे, क्या करना, पैसा ऐसे देते हमारा काम स्टार्ट हो जाता है ऐसा। फिर वो नुकसान आ गया, हम लोग इधर उधर जाकर पैसे कहाँ इधर से लाके भी नहीं दे रहे कोई भी। वो राम सेट बनवाया वो भी नहीं बिका, वो भी सब पड़ा, नुकसान आया हुआ। ये भी बनाया अभी ये भी पड़ा है, क्या करना, वही बोलना बस। वो चावल एक बार दिया, अभी एक बार और देने का बोला, वो देने से अच्छा रहता। धन्यवाद करते हैं उनको भी, मोदी सरकार को। बहुत मुश्किल से बनाया और तो बहुत हमारे को तकलीफ भी है, कर्जा बहुत कर लिया हम ऊपर, क्या ये व्यापार होता कि नहीं होता। और खाने पीने का भी थोड़ा तकलीफ चल रहा, कुछ तो भी अब मोदी सरकार हेल्प करे तो अच्छा रहता। हमारे को जरा ये माल मटेरियल का भी पैसा पूरा उधार से ला सके पूरा, और बाकी का भी खाने पीने का भी उधार पे लाए तो अब कैसा देंगे क्या करेंगे वो समझ में नहीं आ रहा। उसके वास्ते कुछ तो भी मोदी सरकार या सरकार हेल्प करना चाहिए। భారత్ చైనాల మధ్య నెలకొన్న సరిహద్దు సమస్యను పరిష్కరించడానికి ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదని చైనా స్పష్టం చేసింది. ఇరు దేశాల మధ్య సరిహద్దు వివాదం పరిష్కారం కోసం మధ్యవర్తిత్వం వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ నెల 27న ప్రకటించిన నేపథ్యంలో చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి లిజియాన్ ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా భారత్ కూడా సమస్యను చైనాతో నేరుగానే మాట్లాడి పరిష్కరించుకుంటామని ఇప్పటికే ప్రకటించింది. చైనాతో సరిహద్దు వివాదంపై ట్రంప్తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇప్పటిదాకా మాట్లాడలేదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. ఇదిలా ఉండగా భారత్ చైనా సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తూర్పు లడఖ్ సహా వాస్తవాధీన రేఖ వెంబడి 2 దేశాలు తమ బలగాలను భారీ ఎత్తున మోహరిస్తున్నాయి. 2017లో తలెత్తిన ఢోక్లాం వివాదం తర్వాత మళ్లీ ఇరు దేశాలు సరిహద్దుల్లో భారీ బలగాలను మోహరించడం ఇదే తొలిసారి. ఇప్పటికే చైనా సుమారు 2500 మంది బలగాలను తరలించిందని ఇండియన్ ఆర్మీకి చెందిన ఓ అధికారి వెల్లడించారు.
ఆ ప్రాంతంలో తాత్కాలిక నిర్మాణాలను కూడా చైనా చేపడుతుందని చెప్పారు. కరోనా మహమ్మారి దెబ్బకు రష్యా విలవిల్లాడిపోతుంది. ఆ దేశంలో రోజురోజుకి కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 8,572 మందికి కోవిడ్-19 వైరస్ సోకింది. శుక్రవారం వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,87,623కు చేరుకుంది. ఒక్కరోజు వ్యవధిలో మరో 232 మంది చనిపోవడంతో మొత్తం మరణాల సంఖ్య 4,374కు పెరిగింది. అమెరికా, బ్రెజిల్ తర్వాత అత్యధికంగా కరోనా కేసులు నమోదైన మూడో దేశం రష్యానే. కాగా దేశ రాజధాని మాస్కోలో జూన్ 1 నుంచి లాక్డౌన్ ఆంక్షలు సడలించాలని మేయర్ సర్గోయ్ నిర్ణయించారు. నైరుతి రుతుపవనాలు ఈసారి జూన్ 1 నుంచే వస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకేందుకు అనుకూలమైన వాతావరణం ఉందని కేరళ వాతావరణ విభాగం వెల్లడించింది. అయితే నైరుతి రుతుపవనాల ఆగమనం ఈసారి కాస్త ఆలస్యం కానుందని వాతావరణ శాఖ తొలుత అంచనా వేసింది. జూన్ 5న కేరళ తీరాన్ని తాకవచ్చని ప్రకటించింది. వాతావరణ మార్పులతో జూన్ 1నే రుతుపవనాలు చేరే అవకాశం ఉన్నట్లు తాజాగా పేర్కొంది. దేశంలో ఈసారి సాధారణ వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ శాఖ గత నెలలోనే ప్రకటించింది. రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకడంపైనే దేశవ్యాప్తంగా వానలు కురవడం ఆధారపడి ఉంటుంది. దేశంలో దాదాపు సగం సేద్యం ఈ వర్షాలపైనే ఆధారపడి సాగుతుంది. 2005 నుంచి భారత వాతావరణ శాఖ కేరళ తీరాన్ని రుతుపవనాలు తాకే తేదీలను అంచనా వేస్తూ ఉంది. ఈ 15 ఏళ్లలో 2015లో మినహాయించి మిగిలిన అన్ని సందర్భాలలో అంచనాల మేరకే రుతుపవనాలు వచ్చాయని ఐఎండీ ఈ సందర్భంగా పేర్కొంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో అమిత్ షా భేటీ. లాక్డౌన్పై జరిగిన చర్చ, రేపు విధి విధానాలు ప్రకటించే అవకాశం. తెలంగాణ రైతులకు త్వరలోనే తీపి కబురు చెబుతానన్న సీఎం కేసీఆర్. యావత్ దేశం అబ్బురపడేలా వార్త చెప్పబోతున్నానని వెల్లడి. జూన్ 6వ తేదీ వరకు కోర్టులకు లాక్డౌన్. అత్యవసర కేసులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించాలన్న హైకోర్టు. సరిహద్దు వివాదంలో ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదన్న చైనా. తూర్పు లడఖ్ సరిహద్దు వెంబడి బలగాలను మోహరిస్తున్న డ్రాగన్. జూన్ 1న కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు. ఈ ఏడాది సాధారణ వర్షపాతం నమోదవుతుందన్న ఐఎండీ.